నగరంలో కురుస్తున్న వర్షాలతో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ లో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండటంతో వర్కింగ్ డేస్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇంకా వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నందున ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు పోలీసులు. వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నగరంలో కంటిన్యూస్ గా వర్షం కురుస్తుంది. సో ఇదే మళ్ళీ కొన్ని రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడము. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి మొత్తం కూడా ఐటీ కారిడార్ ఉంటుంది. ఐటీ కారిడార్ కూడా అందులో మాదాపూర్, రాయదుర్గ్ రెండు ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఐటీ కారిడార్లో ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే గతంలో వర్షాలు కురిసినప్పుడు కూడా మనం చూసాము ఐటీ కారిడార్ సంబంధించి ముఖ్యంగా ఐక్యా మీదుగా ఇటు సైబర్ టవర్స్ నుండి జేఎన్టీయూ వెళ్ళే రూట్ ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు, ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు రెగ్యులర్గా అక్కడ నోటీస్ చేస్తూ ఉంటాం. సో వర్షాలు కురుస్తున్నాయి కంటిన్యూస్గా హైదరాబాద్ నగరంతో పాటు, అంటే సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దాంతోపాటు ఎక్కడికక్కడ నిన్న ఆదివారం కావడము, సో వర్కింగ్ డేస్లో కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు కూడా దీనిపైన దృష్టి పెట్టారు. ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మాదాపూర్ సంబంధించి చాలా కీలకంగా, ట్రాఫిక్ సంబంధించి చాలా కీలకంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనతో పాటు మాదాపూర్ సంబంధించిన ట్రాఫిక్ అధికారి ఉన్నారు. చెప్పండి, వర్షాలు కురుస్తున్నాయి, ఇంకా ఓ 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ వర్షం అంటే మాదాపూర్ లిమిట్స్లో మ్యాక్సిమం 80% ఐటీ కారిడార్కు చాలామంది కూడా మండే టు ఫ్రైడే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్లో 2 వీలర్ మీద వచ్చేవాళ్ళు, మెట్రోకి వచ్చేవాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇండివిజువల్గా వాళ్ళ సెల్ఫ్గా కార్లు తీసుకొని వస్తున్నారు, 4 వీలర్స్. దానివల్ల కూడా ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ కొంత వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ తోటి కూడా కమ్యూటర్స్ ఏం చేస్తారంటే స్లోగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, వాటర్ ఉంటుందని కూడా. ఆ వాటర్స్ని కూడా ఎప్పటికప్పుడు మేము జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారంతో మేము కూడా డిఆర్ఎఫ్, మా సిపి గారు, జాయింట్ సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా క్రెయిన్స్ అవైలబుల్ ఉండేసేసి అవి క్లియర్ చేసుకొని ట్రాఫిక్ని ఫ్రీ ఫ్లో చేయడానికి వర్క్ చేస్తున్నాం. రెగ్యులర్గా మనం చూస్తుంటాము వర్షం కురిసిందంటే ఐక్యా నుండి సైబర్ టవర్స్ వచ్చే రూట్ మొత్తం కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడము, జామ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే మళ్ళీ కొన్ని హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ఈ రూట్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఐక్యా నుంచి ఐక్యా నుంచి టువర్డ్స్ సైబర్ టవర్స్ నుంచి ఎన్ఐఏ, జేఎన్టీయూ, దెన్ నెక్స్ట్ మియాపూర్ లెఫ్ట్ వెళ్ళిపోతారు. ఆ మియాపూర్ వెళ్ళిపోయినప్పుడు కూడా ట్రాఫిక్ కొంత స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అంటే మనకు వెహికల్స్ ఆగడం అనేది 100% జరగదు, స్లోగా బంపర్ టు బంపర్ వెళ్తుంది. ఇప్పుడు మా సిపి గారు, జాయింట్ సిపి గారు ఆదేశాల మేరకు మాకు ఈ మాన్సూన్ టీమ్ అని చెప్పేసి కూడా ఎక్స్ట్రా ఫోర్స్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జంక్షన్లో చిన్న కూడా లేన్లో కూడా ట్రాఫిక్ వచ్చేసి బైలేన్ నుంచి వచ్చి మెయిన్ రోడ్లో కలిసేటప్పుడు ఆ ట్రాఫిక్ని టీ షేప్లో ట్రాఫిక్ ఆగకుండా అక్కడ మనం లోపల ట్రాఫిక్ని ఆపుకుంటూ మెయిన్ రోడ్డు ట్రాఫిక్కే స్టేట్ టు స్టేట్ ట్రాఫిక్ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేసేసి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరుగుతుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక విధంగా మాదాపూర్ అనేది కీలకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ట్రాఫిక్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఏదైనా కానీ. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి మాదాపూర్ పరిధిలో ఎన్ని మెయిన్ సిగ్నల్స్ అనుకోవచ్చు, లేకపోతే ఎక్కువ జామ్ జరిగే ఏరియాస్ ఎన్ని గుర్తించారు? మాదాపూర్లో ఇక్కడ అంటే ఇప్పుడు మెయిన్ ట్రాఫిక్ హెవీ ఉంటుంది, ప్లస్ ఐటీ కారిడారు, దెన్ నెక్స్ట్ విఐపి జోన్ కూడా. కాబట్టి ఇక్కడ శిల్పకళా వేదిక, శిల్పారామం, హైటెక్స్, హెచ్ఏసిసి, దెన్ నెక్స్ట్ మన కేబుల్ బ్రిడ్జి, దుర్గం చెరువు, మన దగ్గర ఉన్న అన్నీ కూడా ఇక్కడ విఐపి విజిట్ చేసేది. అట్ ద సేమ్ టైం శిల్పారామం కూడా హాలిడేస్లలో 50,000 ఎక్కువ పైపులు కూడా ఇక్కడ విజిట్ చేస్తుంటారు. దుర్గం చెరువు కూడా విజిటింగ్ ప్లేసే కాబట్టి మన టూరిజం లాగా అక్కడ కూడా ఒక వీకెండ్ వస్తే 50,000 ఎబో కూడా విజిట్ చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా జామ్ కాకుండా మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటూ ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఐటీకి సంబంధించి మీరు చెప్పినట్లు దాదాపు 80% కూడా ఐటీ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ మన పరిధిలో ఉన్నాయి.
సో ఐటీ వాళ్ళతోని మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమా, లేకపోతే అలాంటి సంబంధించి విజ్ఞప్తులు ట్రాఫిక్ సంబంధించిన పోలీసుల నుండి చేశారా? ఇప్పుడు మా సిపి గారు, సైబరాబాద్ సిపి గారు, మరి జాయింట్ సిపి ట్రాఫిక్ అడ్మిన్ గారు జోయల్ డేవిస్ గారు, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి గారు కూడా ఇప్పుడు ఈ నిన్న వర్షం వచ్చింది కాబట్టి మన సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరైతే సిఇఓస్ ఉంటారో, హెడ్ ఉంటారో, ఎస్సీకి సంబంధించిన ఆఫీసర్స్ తోటి చేసేసుకొని చాలా వరకు ఇవాళ ట్రాఫిక్ కూడా కొద్దిగా తక్కువనే ఉంది. ఎందుకంటే వాళ్ళ అవకాశం బట్టి వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చుకోని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైము ఇక్కడ మనకు ట్రాఫిక్ మాత్రం ఏది ఉన్నా కూడా ట్రాఫిక్ వస్తూ ఉంటే పబ్లిక్ కూడా కొంత కోఆపరేట్ చేస్తున్నారు. మిగతాది కూడా మేము ఏంటంటే దాన్ని రెగ్యులేట్ చేస్తున్నాము. వర్షం వచ్చినప్పుడు ట్రాఫిక్లో ఎక్కువ మంది 4 వీలర్స్ వాడుతున్నారు కాబట్టి ట్రాఫిక్ పెరుగుతున్నది. రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ కార్ పుల్లింగ్ లాగా మీకు తెలిసిన కాలనీ నుంచి మ్యాక్సిమం కూడా ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక కార్లో ఒక్కరు కాకుండా 2, 3, 4 వస్తే ట్రాఫిక్ తక్కువ కావడం జరుగుతుంది. మా సైడ్ నుంచి మేము చేస్తున్నాం. పబ్లిక్ కమ్యూటర్స్ వెహికల్స్ నుంచి కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి మాదాపూర్ సంబంధించి దాదాపు 80% పైగా కూడా ఐటీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. ఇప్పటికే అటు జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్ కూడా ఐటీ సంబంధించిన కంపెనీస్కు విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే మంచిది, ఎందుకంటే అందరూ వచ్చి పనిచేయడం ద్వారా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది అనే ఒక విజ్ఞప్తి చేస్తే కొన్ని కంపెనీస్ దానికి సంబంధించి సహకరించాయనేది కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో మాదాపూర్ సంబంధించిన పరిధిలో మాత్రము ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన జామ్ జరగకుండా, ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా మాత్రము చర్యలు తీసుకుంటున్నామనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.